భాషరాని ఆర్టిస్ట్ చేత భావాల్ని పలికించడానికి ఓ డైరెక్టర్ పడే కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ ద టీమ్. సీన్ రెడీయా? ఏ సీను రెడీ అంటున్నాను కదా డైరెక్టర్ గారు. అన్ని పంచెస్ సీను మనం తీపోయే సీన్ రెడీ అంటే ఆని పిలుస్తావరా? అది మీరు క్లారిటీగా ఇవ్వాలి కదా సార్. ఏమన్నా అంటే ఏం చెప్తాం, ఫస్ట్ సినిమా వచ్చి దొబ్బుతుంటారు ఇక్కడ. చెప్పరా మొత్తం ఊరందరికి చెప్పు. అది ఆడియో ఫంక్షన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, ఓకేనా? సరే గాని సార్ అన్ని రెడీ కాబట్టి ఎవరు ఈవేళ విలన? హిందీ విలనా? అవును. అతను రెడీగా ఉన్నాడా? రెడీగా ఉన్నాడు. ఆడికి నాకు హిందీ రాదు, నువ్వు వెళ్ళి ఆడికి డైలాగులు నేర్పు, హీరోకి నేను చెప్పేస్తాను. అందుకేనగా నన్ను పెట్టుకున్నావు, మీకు హిందీ రాదని తెలుసు కదా. ఫస్ట్ సినిమా ఏమన్నంటే. హీరో గారు సార్, మీ డైలాగులు మీకు గుర్తున్నాయి? రెడీ సార్. జాగ్రత్తగా ఆ ఎండింగ్ క్లూ అది మర్చిపోకండి. ఓకే సార్, ఓకే. అతను వచ్చి హిందీ యాక్టర్, చాలా ఫేమస్. అర్థమైందా? సార్ విలన్ గారు వచ్చారు. రండి సార్. షార్ట్ క్యా ఏట్రా అంటాడు? అదే షార్ట్ ఏంటి అని చెప్తున్నాడు. అదే చెప్పలేదా నువ్వు? నేను చెప్తున్నాను సార్, అదే కదా సార్, అదే క్యూ క్యూ అదే కదా. క్యూ చెప్పు. భయ్యా कुछ भी नहीं, खाली आपको क्यों क्या बोलो तो चप्पंडी चप्पंडी बोलो तो अब उठ के मारना है. क्या वो चप्पंडी 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 में मारना मारना. ठीक है. ओके रेडी सर. రెడీ, కెమెరా యాక్షన్. ఏరా దిండులా మెత్తగా కనబడుతున్నాను కదా అని ఈ పండుగాడితో పెట్టుకోకు. బెండి తీయడం ట్రెండ్. నువ్వు హీరోరా? నువ్వు పాఠం చెప్తావేంట్రా? అమ్మా ఆబో ఎల్లో ఏంటది? ఎలా చేయాలో చెప్పండి. चप्पंडी సార్ ఏంటి సార్ ఇది? ఒరే ఏంట్రా అలా కొట్టేసేంట్రా? अरे कहीं को मारा आप? चप्पंडी बोला ना. अरे वो आपका चप्पंडी नहीं, वो डायरेक्टर का चप्पंडी है. ओ ये डायरेक्टर का चप्पंडी है. हाँ. मेरा चप्पंडी बोलो. ఒరే వాడిని చూడరా. ओके रेडी सर, आप एक्शन बोलो. బాబు నువ్వు కొంచెం ఫీల్ తో చెప్పు, కెమెరాకి ఫేవర్ అవ్వాలి. అర్థమైందా? ఓకే సార్. రెడీ? రెడీయా? रेडी सर. चप्पंडी चप्पंडी. ओके रेडी रेडी. ఇవాళ సప్పండి తగలే. రెడీ యాక్షన్. ఏరా చూడ్డానికి దిండులా మెత్తగా కనబడుతున్నాను కదా అని ఈ పండుగాడితో పెట్టుకోకు. బెండి తీయడంలో ట్రెండ్ సృష్టించినోడిని. నువ్వు హీరో ఏంట్రా? పెట్టుబడి పెడుతున్నావు కదా, నిన్ను హీరో అని చెప్తే నా ప్రాణం తోడేస్తావిడ్రా నువ్వు. నేనేమన్నాను? కెమెరాకి ఫేవర్ అవ్వమన్నాను కానీ కెమెరాలో ముఖం ఎట్టేసి నీ అమ్మ కడుపు కాదు. ఎందుకు అందులో ఎందుకు చూస్తున్నావు? బాగుంది సార్ 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 మీరు టెన్షన్ పడాకని, మీకు ముందే షుగర్ ఉంది, మీరు టెన్షన్ పడాకని నేను చెప్తా కదా. మీకు ముందే ఫస్ట్ సినిమా కొంచెం ఆగండి. నువ్వు ఇలాగ అందరితో చెప్పరా? ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా వెళ్ళి చెప్పు. అది ప్లాటినం డిస్కౌంట్ చెప్తా నువ్వు. భయ్యా ఏం లేదండి, మీరు కెమెరాను చూసి చూడనట్టు చెప్పాలి అంతే, ఓకేనా? చెప్పండి. अरे मेरे को कहीं को मारा भाई? चप्पंडी बोला ना. अरे वो मेरा चप्पंडी, आपका चप्पंडी नहीं होता. क्या मेरा चप्पंडी कब आता? अरे आता भाई, जरा सबर करो. बोलो फिर. మరి క్యూ చెప్పరా అంటే? చెప్పినా కదా సార్, చెప్పండి క్యూ అని చెప్పాను కదా. फिर चप्पंडी. రెడీ రెడీ కెమెరా యాక్షన్. ఏరా చూడ్డానికి దిండులా మెత్తగా కనబడుతున్నాడు కదా అని పండుగడితో పెట్టుకోకు. బెండి తీయడంలో ట్రెండ్ సృష్టించినోడు. నువ్వేంట్రా కెమెరా ఎత్తుకెళ్ళిపోయాడు ఇలా చూస్తా ఇలాగంటా పెట్టరా? డైలాగ్ నేను ఏమన్నాను? కెమెరాకి ఫేవర్ అవ్వమంటే అది ఎత్తుకెళ్ళిపోయేలా ఇలాగెలా చూడటం కదా. నీ అమ్మ కడప కాదు, నువ్వు హీరో బెంట్రా వెళ్ళరా. మూడు దొబ్బిందండి, అది డైలాగ్ నేర్పండి. क्या चप्पंडी नहीं है? एक मिनट నీ చెప్పండి వాళ్ళు ఉండరా బాబు. చదువు వాడికి సెకండ్ ఎడిషన్కి వెళ్ళిపో. ఈ సీన్ ఓకేనా? వద్దు, బోర్ కొట్టేస్తుంది. సెకండ్ భయ్యా. ఎడిషన్కి వెళ్ళిపో. भैया ये चप्पंडी बाद में बोलेंगे, अभी क्या है बोलो तो మీకు దండం పెడతా. नहीं नहीं पहले चप्पंडी लेंगे. अरे चप्पंडी बाद में बोलेंगे भाई. ठीक है. हाँ सब. हाँ. ये अभी डायलॉग क्या है बोलो तो మీకు దండం పెడతా చెప్పకురా. चपकोरा बोलेंगे बोलेंगे. एक ओके. मिनट एक मॉनिटर लेंगे. మీకు అన్ని పెడతా చేపకూర. ठीक है. ఏంటంటే ఆడు చేప కూర పీత కూర అంటాడు. ఆడు ఈటింగ్ తప్ప షూటింగ్ పనికిరాడా? क्या बोला? డైలాగ్ చెప్పండి. చప్పండి. ఎంతసేపు నీ పనే చేసుకుంటావా? మా గురించి పట్టించుకోవా? బాబు, ఎవరై? మా పని పట్టించుకోవా నువ్వు అసలు? ఏంటయ్యా కోడ వేసి చూడు. ఒక్క నిమిషం నేను చెప్తా సార్. డైరెక్టర్ గారు షూటింగ్ అన్నప్పుడు వీళ్ళందరూ వస్తుంటారు సార్, వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. బావలో నీకు ఆడున్నది నాకు ఇచ్చేయాల, నా కాడా ఉన్నది నాకు ఇచ్చేయాల. తగలేదు. ఉందో లేదో బావకాడ ఎత్తుక్కుంటున్నాడు.
చల్లగా ఉండాలా నీకు దండం. చల్లగా ఉండాలా ఆ, రెడీ. ఈసారి నీకన్నా అందమైన కొడుకులు పుట్టాలా ఇంకో వస్తాను రెడీ భయ్యా, భయ్యా. రెడీ యాక్షన్ ఏరా అది. చూడ్డానికి దిండులో నెమ్మదిగా కనబడుతున్నానని అది ఈ పండుగతో పెట్టుకుంటావా అది బెండ్ తీయడంలో ట్రెండ్ సృష్టించినాడు రా చాలా ఇంకా కావాలా చెప్పండి సూపర్ వెరీ గుడ్ ఏంటి వెరీ గుడ్ ఆ? ఆడు కొట్టాలి కదరా हेलो आप मारना ना उसको ये मेरा चप्पंडी है हाँ आपका चप्पल है ए, कभी कभी चप्पंडी में मारने तो ये आपका नहीं बोल रहे मेरा क्या है मेरे को क्या मालूम है तू चप्पल बोल के क्यों किया ना ए, छोड़ो मेरा डायलॉग बोल देता हूँ అంకిల్ అంకిల్ చెప్పారు నీ డైలాగ్ నీకు రాదు కానీ అంకిల్ చెప్పారు రెడీ యాక్షన్ చెప్ప 1 2 3 4 5 ఆ? 6 7 8 9 అదే ఆహా अच्छा है सुपर मेरा सुपर परफॉर्मेंस अच्छा ओके सर सुपर चप्पंडी और एक चप्पंडी చెప్పండి ఉండరా బాబు ఏయ్ ఏం చేస్తున్నారా ఇక్కడ ఏం చేస్తున్నావు వీళ్ళెవరు సార్ టూటౌన్ ఎస్ఐ అయితే ఏం చేయమంటావు ఎవరిని అడిగి చేస్తున్నాడు ఎవడు ఎవడిను ఏం జరుగుతుంది ఇక్కడ పర్మిషన్ ఏది పర్మిషన్ లేదురా परमिशन लेटर ఏయ్ పర్మిషన్ పర్మిషన్ పట్ల పర్మిషన్ ओके 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 Permission. अरे ఏదో ఒకటి చెప్పండి టూటౌన్ ఎస్ఐ నన్ను కొడతావేంటి నువ్వు चप्पंडी बोले ఏయ్ మీరే దెబ్బలాడుకుంటారు అసలు ఎవరిని అడిగి షూటింగ్ పెట్టారో చెప్పండి అబ్బో उसको कहीं घुमा रहा साहब ఎవరిని అడిగి షూటింగ్ పెట్టారని అడిగితే కొడతాడేంట్రా ఎవరిని అడిగి పెట్టారు ఇక్కడ చెప్పండి अरे साहब चप्पंडी आपका नहीं होता साहब చెప్పండి అంటే ఎందుకు కొడుతున్నాడు రా చెప్పండి ఇక్కడ చెప్పండి అంటే కొడతాడంటే చెప్పండి చెప్పండి అడిగి नायक तू है షేకింగ్ శేషు అండ్ టీమ్ శేషు గారు చంటి గారు మళ్ళీ వచ్చేసారు అవునండి సో ఎలా ఉంది ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది అసలు విషయం అర్థం కాల రష్మి నీకు శేషు టీం ని తీసేసి చంటిని పెడితే ఆయనకి బాధ కానీ ఇంకో టీం అయితే బాధ ఏముంది ఫైటింగ్ బాగుంటది కదా Competition స్కిట్ తో కొడతాడు ఉంటది. స్కిట్ తో కొడతాడు షేకింగ్ శేషు సో రోజా గారు ఎలా ఉంది ఈ స్కెట్ చెప్పండి అంటే కొడతాడు అక్కడ రెడీగా ఉన్నాడు ये आपका चप्पंडी नहीं है ये मेरा चप्पंडी है मेरा चप्पंडी कब आता ఇప్పుడు బాబు గారు చెప్తారు అండ్ నాకైతే రాఘవ ఎంట్రీ డిఫరెంట్ గెటప్ లాంగ్వేజ్ మాడ్యులేషన్ అంతా కూడా బాగా నచ్చింది అండ్ హీరో గారి ఫస్ట్ టైం ఫేసింగ్ కాబట్టి డబ్బులు పెట్టావు బాగా కనిపించాలనుకున్నాం సో కెమెరా ఫేవరింగ్ అంటే ఒకలాగా చూసి చూడనట్టు అంటే ఒకలాగా డిఫరెన్స్ బాగా చూపించాం అండ్ మీరు బాగానే చేస్తారు ఎప్పుడు మురళి గారు అండ్ శేషు గారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు హీరో గారిది అండ్ రాఘవది బాగుంది నాకు నాగబాబు సార్ చెప్పండి ఈ స్కిట్ తెలుగు ఆర్టిస్టులు అందరూ బాగా నచ్చుద్ది క్యారెక్టర్ యాక్టర్లందరికీ ఎందుకంటే అందరూ హిందీ వాళ్ళని తీసుకొస్తుంటే ఏం మా చేత కదా అంటుంటారు సో వాళ్ళ మీద మీరు సెటర్ వేసారు కాబట్టి వాళ్ళు బాగా నచ్చుద్ది సో బాగుంది స్కిట్ బాగుంది మురళి బాగా చేశాడు చిట్టిబాబు బాగా చేశాడు సత్యపండు తను బాగా చేశాడు అందరూ బాగా చేశారు సెషన్ ఈ టీంలో గుడ్